నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నేను నరేష్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూసుకుంటే లోకేష్ రెడ్ బుక్ నిజంగా రాసుకున్న రెడ్ బుక్ ను ఓపెన్ చేశాడా అంటే నిజంగా ఓపెన్ చేశాడని అనిపిస్తుంది. రెడ్ బుక్ ఓపెన్ చేశాడు, కానీ అక్రమ అరెస్ట్ లో ఎవరో విరూపాక్షి అంట, రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించి విరూపాక్షి మాట్లాడుతూ రాష్ట్రంలో నడుస్తుంది ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం కాదు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళ ఫేస్లో ఒకసారి చూడండి, ఈయన ఫేస్ చూడండి. ప్రజెంట్ వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనుకుంటా, ఈ ప్రజెంట్ ఫోటోలే సరే, పాత ఫోటోలు అయినప్పుడు కూడా వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ప్రజెంట్ వల్లభనేని వంశీ ఎక్స్ప్రెషన్ అయినా అలాగే కొడాలి నాని ఎక్స్ప్రెషన్ అయినా సేమ్ ఉంటుంది. అంటే మైండ్ మొత్తం డిమ్ ఉంటుంది. వీళ్ళు నిజంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇక చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాడు అనే విధంగా వీళ్ళు మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ ఇక ఈసారి ఓడిపోతుంది, నెక్స్ట్ టైం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని చెప్పేసి చాలా మందికి ధీమా ఉండే. వీళ్ళు అప్పటికే ఆ పార్టీలు ఉన్నారు, కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ. వల్లభనేని వంశీ అయితే 2019లో ఓడిపోగానే అప్పటి వరకు టీడీపీ పైన గెలిచిన వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాడు. వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయి విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు పైన కామెంట్స్ చేశారు. చాలా వరకు కూడా చాలా మంది కోట్స్ ఫాలో అవుతాం. సార్, ఈగో పెరిగిన తర్వాత ఈగోని తగ్గించుకోవాలి, ఈగో విన్ అవుతే విన్ అవ్వని, ఈగో విషయంలో అయితే మనం ఫెయిల్ అవ్వాలి, మనము ఈగోకి పోవద్దు అని చెప్పేసి. అంటే గోర్లు పెరిగినప్పుడు మనం గోర్లనే కట్ చేసుకుంటాము, నెయిల్స్ పెరిగినప్పుడు నెయిల్సే కట్ చేసుకుంటాము, ఫింగర్స్ని కాదు. సో ఈగోని కట్ చేసుకోవాలి అని. వీళ్ళకి అప్పుడు ఈగో పెరిగింది, చంద్రబాబు నాయుడు పైన విపరీతంగా మాట్లాడినారు. వాస్తవానికి వీళ్ళొకప్పుడు ఎమ్మెల్యే టికెట్లు రానప్పుడు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ దొరికితే బాగుండు, చంద్రబాబు నాయుడుతో ఒకసారి కలిసి మా టికెట్ కోసం మాట్లాడితే బాగుండు, ఎలక్షన్ టైంలో ఈసారి బాబు గారు మాకు టికెట్ ఇస్తే బాగుంటున్న దగ్గర నుంచి, ఆ రేంజ్ నుంచి ఎమ్మెల్యేలుగా అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గాలోచనడు కొడాలి నాని ముందే జంప్ అయిపోవడం, ఇక 2019లో వైసీపీలోగానే వల్లభనేని వంశీ జంప్ అయిపోవడం, జంప్ అయిపోయి వీళ్ళగా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు రారా చూసుకుందాం, కొడాలి నాని అయితే మరీ టూ మచ్, నీ జెడ్+ సెక్రటరీని పక్క పెట్టిరా, నువ్వు నేను చూసుకుందాం, కొట్లాడుకుందాం. సో వీళ్ళ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది? చంద్రబాబు నాయుడు దగ్గరనే కదా రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. అలాంటిది విపరీతంగా విర్రవిగా, అంటే జగన్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ చూసి టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు. వాస్తవానికి ఏ ప్రభుత్వం అయినా ఉండని, దేవుడు పరిపాలించే ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా దానికి ఒక యాంటీ ప్రతిపక్షం అనేది ఉంటుంది, యాంటీ పార్టీ అనేది ఉంటుంది దేనికైనా కూడా. వైఎస్ఆర్సీపీ కర్ణమరుగైనా కూడా నెక్స్ట్ ఎవరు షర్మిల పార్టీ, ఆమె కాంగ్రెస్ పార్టీ పుంజుకొని ఆమె ఒక అపోనెంట్ ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా ఉంటుంది ఏ రాష్ట్రంలోనైనా. మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఎక్కడికక్కడ బీసీ సభలు పెడుతుండు, ఫుల్ జనాలు వస్తున్నారు. ఏ పార్టీకైనా ప్రతిపక్షం ఉంటుంది, ప్రతిపక్షం లేకపోయినా కూడా ఎవరో ఒకరు తయారవుతారు యాంటీగా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు ఖచ్చితంగా ప్రతి దానికి కూడా అపోజిట్ రియాక్షన్ ఉంటుంది, అపోజిషన్ పార్టీ ఉంటుంది, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రాగానే అసలు ఎవ్వరు కూడా మాట్లాడలేకపోతున్నారు. రిజల్ట్ రోజు కూడా మనం చూసినాం, వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఇదే డిమ్ ఫేసులు పెట్టుకొని వీళ్ళు సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంబడి ఒక 10 మంది కూడా లేరు. కొడాలి నాని అయితే నిజంగా గుట్కా నాని అన్నట్టు అలాగే ఉన్నాడు, ఆయన అయితే ఆ విధంగానే నడుచుకుంటూ పోతున్నారు. సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రాగానే, టీడీపీ అంటే వైఎస్ఆర్సీపీ లాగా కాదు, టీడీపీ వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చినాక జరిగిన అరాచకం మనం చూసినాం. టీడీపీ అలా సైలెంట్ గా ఉండిపోయింది. కానీ లోకేష్ కి చాలా మంది కార్యకర్తలు అన్న రెడ్ బుక్ ఓపెన్ చేయనా, రెడ్ బుక్ ఓపెన్ చేయనా, నేను స్వయంగా మన ఎన్టీఆర్ గారికి కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు లోకేష్ అన్న రెడ్ బుక్ ఓపెన్ చేయనా అంటున్నారు. అంటే కార్యకర్తల మనసులో అట్లుంది, తాము అభిమానంగా ఆరాధించే నాయకుడు, మహానాయకుడు చంద్రబాబు నాయుడిని పట్టుకొని రారా చూసుకుందాం, సెక్యూరిటీని పక్క పెట్టి రారా, నువ్వు నేను తేల్చుకుందాం అని మాట్లాడే కొడాలి నానిని అక్కడే గెలిచి విర్రవీగుతున్న వంశీని ఖచ్చితంగా లోపలేయాలి, వాళ్ళ పైన రివెంజ్ అంటారా లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలకి పనిష్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి కార్యకర్తలు చాలా మంది డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం రాగానే మనం ఫస్ట్ అభివృద్ధి పైన మనం ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి ఇప్పటి వరకు సైలెంట్ ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ సంబంధించి వల్లభనేని వంశీని అయితే అదుపులోకి తీసుకుంది. నెక్స్ట్ కొడాలి నాని అని తెలుస్తుంది. కొడాలి నాని ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ ఉంది, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అంటే ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయినాడు. ఎలాగైనా రాష్ట్రంలో మనం చేసిన తప్పులు చాలా ఉన్నాయి, ఏదో కేసులో ఖచ్చితంగా లోపల పోవాల్సి వస్తుంది అని చెప్పేసి కొడాలి నాని అయితే అండర్ గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తుంది. నిజంగా ఏ నాయకుడైనా కూడా అంటే బాగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవం ఉన్న నాయకులు అయితే ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా లేకపోతే వాళ్ళున్న పార్టీకి సంబంధించి
అపోజిట్ పార్టీ అంటే ప్రభుత్వం, ప్రతిపక్షంలో అంటే ప్రభుత్వం ఎంత వే ఉన్నా కూడా ఎలా మాట్లాడాలో ఆ విధంగానే మాట్లాడాలి. రాజకీయాల్లో హుందాతనం ఎప్పటికీ పనికొస్తుంది. ఇలా 5 years లోపు రారా చూసుకుందాం, ఏం చేస్తావు, నువ్వెంత నేనెంత దా చూసుకుందాం అంటే ఈ వలంనేని వంశీ, కొడాలి నాని లాంటి స్టోరీలే రిపీట్ అవుతాయి. వాళ్ళకి వీళ్ళు పెద్ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎవరైనా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ, జనసేన పార్టీ నాయకులైనా, వైసీపీ వాళ్ళైనా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా విర్రవీగొద్దు అనేది ఎగ్జాంపుల్స్ గా తీసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రెడ్ బుక్ నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగము అని కూడా మాట్లాడుతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ అరాచకాలతో పోలిస్తే టీడీపీ కూటమిలో ఇప్పటివరకైతే అలాంటి అరాచకాలు అయితే లేవు. చూడాలి ఏం జరుగుతుందో. కానీ రెడ్ బుక్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా కవిత అంటుంది, మేము పింక్ బుక్ రాసుకుంటాం, పింక్ బుక్ రాసుకుంటాం అని. సో రెడ్ బుక్ లాగా పింక్ బుక్ రాసుకుంటాం. గతంలో లోకేష్ రెడ్ బుక్ అయితే ఎలా అన్నాడో పింక్ బుక్ ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అక్రమ అరెస్టులు అయినాయో సేమ్ తెలంగాణలో కూడా అదే రిపీట్ అవుతుంది. అక్రమ అరెస్టులు కనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులను చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి పట్టిన గతే కాంగ్రెస్ కి పడుతుందని ఎగ్జాంపుల్ టీడీపీనే తీసుకుంటుంది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కూడా. సో చూడాలి ఏం జరుగుతుందో.